ఎన్నికలలో ఎవరు ఏం మోసం చేసినా ప్రజలు మోసం చేయరు అధ్యక్ష. రంగారెడ్డి జిల్లా మొత్తంలో మీరు మోసం చేసి మల్రెడ్డి రంగారెడ్డిని ఓడించారని మొన్న చిత్తుగా 41,000 మెజార్టీతో నన్ను గెలిపించారు అధ్యక్ష. మీరు ఇవన్నీ మీరు కూడా అర్థం చేసుకోమని మా సోదరులందరినీ కూడా కోరుతున్నా. ఎప్పుడే కానీ ఎవరికైనా మోసం చేయాలని చూస్తే ప్రజలు మనకే మోసం చేస్తారని గుర్తుంచుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. ఏది ఏమైనా పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా 2050 మాస్టర్ ప్లాన్ను హైదరాబాద్ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది అనేటువంటి మాట మీ ద్వారా తెలియపరుస్తున్న అధ్యక్ష. దాంట్లో మీరు కూడా భాగస్వాములు కండి. హైదరాబాద్ నగరంలో మీరు కూడా ఉంటారు కాబట్టి మీరు కూడా సహకరించమని ఈ సందర్భంగా నేను కోరుతున్నా అధ్యక్ష. ఈ ఏడాది బడ్జెట్లో చూసినాం అధ్యక్ష, 10,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కేటాయించడం అనేటువంటిది మీ అందరూ కూడా మనందరం కూడా చూసినాం అధ్యక్ష. మనందరం కూడా చూసినాం అధ్యక్ష. అట్లాంటి 10,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం కేటాయించి ఇటు నాగార్జున సాగరు అటు శ్రీశైలం హైవే వరకు ఒక కొత్త సిటీ దాదాపు 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మరి ఆలోచన చేస్తుంటే దాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది అది మంచిది కాదు. మన హైదరాబాద్ నగరం రేపు రాబోయేటువంటి రోజుల్లో మనం హైదరాబాద్ నగరంలో అడిగే మరి దాటేటువంటి పరిస్థితి రేపు రాబోతుంది భవిష్యత్తులో అనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్నా అధ్యక్ష. అందుకే ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేదానికి హెచ్ఎండిఏ ఈరోజు మనకి హెచ్ఎండిఏ ఎప్పుడో పెట్టినటువంటి హుడాను హెచ్ఎండిఏ చేసినారు. హెచ్ఎండిఏ ఈరోజు అంతకంటే మిన్నగా హైదరాబాద్ నగరాన్ని అమెరికానో లండనో చెయ్యాలి అంటే సాధ్యమయ్యేది ఒక్క ఫ్యూచర్ సిటీలోనే అనేటువంటి మాట మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అధ్యక్ష. అది ఒక ఫ్యూచర్ సిటీ ద్వారానే, ఒక కొత్త నగరం ద్వారానే అలాంటి నగరం తయారవుతుంది. అందులో మీరు కూడా అందరూ కూడా అందులో నివాసం ఉండడానికి మొదలే జాగ్రత్త పడండి. లేకపోతే ఈరోజు జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్లో ఉన్న రేట్ల కంటే ఎక్కువ అక్కడ పెరగడానికి అవకాశం ఉందనేటువంటి మాట మీకు నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. అందుకే మా సోదరులందరినీ కూడా ఈ హౌజ్లో ఉన్నారు, జాగ్రత్త పడి అందరూ కూడా మీరు ఎమ్మెల్యే మనకు ప్లాట్లు ఇస్తారని ఆలోచించకండి. ప్లాట్లు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈరోజు మనం సరసమైన ధరలకే అక్కడ భూములు దొరుకుతున్నాయి. అందరూ కూడా అందులో తీసుకుంటే మేము కూడా ఆనందపడతాం. అరే నా నియోజకవర్గంలో అందరు వచ్చి ఉన్నారని నాకు కూడా సంతోషం ఉంటుందని చెప్పి మీ అందరినీ నేను చూసేటువంటి జాగ్రత్తగా కాపాడుకోవడానికి మీకు అందరికి వసతులు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా అధ్యక్ష.